జోగి రమేష్ కుటుంబంపై నమోదైన కేసుల గురించి ఢిల్లీలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 2014-19 చూస్తే గ్రోత్ ఉంది. ఆనాడు 900 కోట్లతో ఉన్నటువంటిది దాదాపు 3000 కోట్లకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ రోజున గ్రోత్ ఉంటే 2019-24 మధ్యలో వైఎస్ఆర్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకమైనటువంటి పరిపాలనా విధానాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా నష్టపోయింది. ఆనాడు దాడులు చేయటం, మైనింగ్లు ఆక్రమించుకోవడం, చాలా అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎక్కడ చూస్తే అన్ని రకాలైనటువంటి సిలికా దగ్గర నుంచి ఒక పక్క క్వార్ట్జ్ ఉంది, గ్రానైట్ ఉంది, లైమ్ స్టోన్ ఉంది, బ్యారిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చేసినటువంటి అరాచకాల వల్ల టోటల్ వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతింది. మైనింగ్ డిపార్ట్మెంట్లో అవినీతిమయంతో దోపిడీకి గురై అనేక సంస్థలు మూసి నిలిపారు. ఇవాళ అవన్నీ కూడా మళ్ళీ ఒక ఇసుకలోనే చూడండి, జేపీ అనే సంస్థ పెట్టి లెక్క పక్క లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వేసుకుని ఇవాళ ఇసుకని అమ్ముకున్నారు. ఆ ఇసుకని దోచుకుని ఇవాళ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని అంతా కూడా, రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాల్సినటువంటి ఆదాయం మొత్తాన్ని కూడా ఇవాళ వాళ్ళు దోచుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దీని మీద ఆల్రెడీ సిబిసిఐడి ఎంక్వైరీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా బీచ్ శాండ్. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనల వల్ల బీచ్ శాండ్లో అద్భుతమైనటువంటి మినరల్స్ ఉన్నాయి. ఆ మినరల్స్ని రాష్ట్రం దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే కొంత అటమిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి వారికి మైనింగ్ డిపార్ట్మెంట్ని కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి నిన్న మంత్రి గారికి కూడా చెప్పాం. ఉదయం సెక్రటరీ గారిని కూడా కలిసి, కాంతారావు గారిని కూడా కలిసి వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. త్వరలోనే నెక్స్ట్ వీక్లో వాళ్ళకు సమావేశం పెడుతున్నామని కూడా వారు చెప్పడం జరిగింది. బాంబే నుంచి వాళ్ళని కూడా పిలిచి ఒక సమావేశం